ఆర్థికవేత్త, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విలేకరులతో మాట్లాడారు. ఒక పేదవాడి గౌరవాన్ని నిలబెట్టేది ఒక చదువు మాత్రమేనని, మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలని, ఈనాడు స్త్రీలకు రాజ్యాంగ హక్కుల కల్పన ఆనాడు అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగమేనని అన్నారు. మొత్తం దేశాన్ని ఏకం చేసేది ఒక రాజ్యాంగమేనని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలకి సందర్భంగా ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘనంగా నివాళులర్పిస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడు. భారతదేశం ముద్దుబిడ్డ. యావత్ భారతదేశం కూడా గర్వించగల వ్యక్తి. ఈ దేశంలో పుట్టడం ఈ భారతదేశ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ దేశ భారత రాజ్యాంగాన్ని ఆయన రచించి అన్ని వర్గాల ప్రజలకి సమాన అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు, గొప్ప సంఘ సంస్కర్త కూడా, ప్రపంచ మేధావి. ఆయన యొక్క రాజ్యాంగం ఈరోజు పరవడిల్లుతుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు నడిపిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల్లో జరగని నేరాలు ఘోరాలు, దోసుకోవడం, దాచుకోవడం, ఇసుక దోసుకోవడం, మట్టి దోసుకోవడం, మద్యం దోసుకోవడం, బిల్ షాపులు దోసుకోవడం, ఇలా ఈ 10 నెలలు పరిపాలన సాగింది. మహిళలకైతే భద్రతే లేదు. ఈ 10 నెలల్లో ఎందరో ఆడపిల్లలకి ఈరోజు బలైపోయారు. దాడులు జరగడం, మహిళల పైన అఘాయిత్యాలు పాల్పడడం, అత్యాచారాలు చేయడం, వేధింపులు, ఈ విధంగా ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఈ విధంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైనుంచి ఈ ఘోరాల నేరం చూస్తూనే ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్నే పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ సొంత రాజ్యాంగం రెడ్ బుక్ని అమలు చేస్తుంటే ఈరోజు ఈ సమాజం కూడా సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది. ఆ మహనీయుడు యొక్క జయంతిని పురస్కరించుకుని ఇప్పుడైనా కానీ భారత రాజ్యాంగాన్ని నడిపించి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని, ఇప్పుడైతే ఆయన రాజ్యాంగం అమలు అవుద్దు అప్పుడే ఆయనకు ఆత్మశాంతి కలుగుద్దని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జయంతి సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం.